అందుకే నమస్కారం. అందే ఎల్లయ్య, ఆయననే అందశ్రీ అంటారు. క్యాట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నాను. బట్ బాధాకరమైన వార్త, డివోషన్ ఎందుకు ఇస్తున్నా జయ జయ హే తెలంగాణ అంటూ పాట పాడిన తెలంగాణ గీతం అండి. అఫీషియల్గా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రకటించున్నారు. అండ్ మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, అసలు అద్భుతమైనటువంటి పాటలు. ఒక గేదెలు కేసుకునే వ్యక్తి, గొర్రెలు కాసుకునే వ్యక్తి, లైక్ ఎలా చెప్పాలంటే, చిన్నప్పుడు ఆయన పుట్టిన కొన్నాళ్ళకి అమ్మ నాన్న చనిపోయారు. కష్టపడి పెరుగుతూ పల్లె పాటలని జానపద పాటలు తన నోటి వెంట ఆసువుగా మాట్లాడుతూ పాడుతూ, ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఆయన ఇచ్చిన విలువైన సాహిత్యం అమూల్యమైనది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ డాక్టరేట్లు ఏంటి, రివార్డులు ఏంటి, అవార్డులు ఏంటి, పురస్కారం ఏంటి, ఎన్నో ఆయన వరించున్నాయి. బట్ సింపుల్గా జీవిస్తాడు. మన సికింద్రాబాద్ నియర్ బై లాలాగూడ ఉంటుంది. అక్కడ ఈరోజు మార్నింగ్ తీవ్ర అస్వస్థకు గురైతే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అన్ఫార్చునేట్లీ మార్నింగ్ 7:25 అప్పుడు పాపం చనిపోయారని అన్నారు. ఎందుకన్నప్పుడు వైరల్ ఫీవర్ అంటున్నారు. వయసు ఏమన్నా 64 సంవత్సరాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తి, ఐ థింక్ సిద్దిపేట జిల్లా రేబర్తి అనుకుంటే ఇప్పుడు అది, అక్కడ జన్మించున్నారు. 1961 జూలై 18 ఐ థింక్ సో. ఈయనకి 3 కూతుర్లు 1 కొడుకు. బట్ మనిషి మాత్రం బంగారం అండి. నిజంగా తెలంగాణ తల్లికి నిజమైనటువంటి పుత్రుడు అన్నప్పుడు ఈయనను చూపవచ్చు. సరిగా చదువు లేదు, కానీ అద్భుతమైనటువంటి సాహిత్యం ఆయన నోటి వెంట ఆసులుగా వచ్చింది. ఎవరితో మాట్లాడినా వినయ విధేయతలు ఆయన దగ్గర ఉంటాయి. పేద కుటుంబంలో పుట్టి ఒక నిరుపేదగా జీవితం సాగిస్తూ ఈరోజు తెలంగాణ అంతా కూడా జై జై హే తెలంగాణ అంటూ పాడుకునేలా నినదించేలా చూడ గొప్ప వ్యక్తి అందశ్రీ. ఆయన కన్ను మూశారు. చాలా చాలా బాధాకరం. ఇటువంటి వారు ఆ దేవుని యొక్క సన్నిధికే వెళ్తారు, అందులో నో డౌట్. ఆయన ఆత్మగా శాంతి చేకూరాలి, ఆయనకి సద్గతులు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను.